బ్రో ఏపీ ప్రజలందరికీ కూడా రోజు రోజుకి చక్కగా ఒక కొత్త శుభవార్తలు వినపడుతున్నాయని చెప్పాలి. అయితే తాజాగా మరి చంద్రబాబు గారు కూడా 25 లక్షల కుటుంబానికి ఏదో పాలసీ చేపిస్తున్నట్టుగా కూడా చెప్పారనమాట. అది ఏ ప్రకారంగా అమలవుతుంది, అసలు ఏంటి దాని? సో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళ ఇచ్చినటువంటి హామీలు కానీ పథకాలు కానీ ఇవన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి ఇస్తున్నారు. స్లోగా అయినా కూడా అన్నీ కూడా ఇస్తున్నారు. ఇది సంతోషమైన విషయం. ఖచ్చితంగా ఇది అందరికీ గుడ్ న్యూసే. బట్ నిజానికి ఇప్పుడు చెప్పింది అసలైన గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఒక రాష్ట్రానికి ప్రభుత్వం తరపున వచ్చేవి ఎలాంటి పథకాలైనా ఫ్రీగా ఏ వచ్చినా కూడా అది నార్మలే. ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఎలక్షన్ల ముందు ఇస్తూ ఉంటారు, తర్వాత అధికారం వచ్చిన తర్వాత వాటిని నెరవేరుస్తూ ఉంటారు. కానీ మెయిన్గా రాష్ట్ర ప్రజలకు కావాల్సింది ఏంటి, రేపటి తరానికి ఎవరు ముఖ్యంగా ఉంటారంటే యూత్. సో అలాంటి వాళ్ళకి ఫ్రీగా వైద్యము విద్య ఉంటే చాలు, ఖచ్చితంగా ప్రభుత్వం అనేది ముందుకెళ్తుంది అని నమ్మే వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు దేశం మీద. సో ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఫ్రీ బస్ కావచ్చు, సో ఈ విధంగా 3 సిలిండర్లు కావచ్చు, ఇది అన్నీ ఇస్తూ ఉన్నారు ఒక్కొక్కటిగా. సో ఇప్పుడు మాత్రం సిబిఎన్ గారు మరొక గొప్ప శుభవార్త చెప్పారు. సో ఖచ్చితంగా రాష్ట్రానికి ఒక మంచి గొప్ప వరం లాంటిదన్నమాట. అండ్ ఎవరైతే మధ్యతరగతి కుటుంబాలు కానీ పేద కుటుంబాలు కానీ ఉంటారో వాళ్ళకు ఒక యాక్సిడెంట్ అయినప్పుడు కానీ ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు కానీ అంటే కొంతమేరకు వాళ్ళు చికిత్స చేయించుకుంటారు గవర్నమెంట్ హాస్పిటల్లోనో ఇంకెక్కడో. కాకపోతే మరీ తీవ్రత ఎమర్జెన్సీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా హై ఎండ్ హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. సో అక్కడ వాళ్ళు పే చేయాల్సినటువంటి అమౌంట్ వాళ్ళ దగ్గర ఉండవు. సో అలాంటి పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా కేబినెట్ అనేది ఒక ఆమోదం కూడా తెలిపిందనమాట. ఈ యొక్క ఆమోదం పట్ల ఏంటంటే 2.5 లక్షల నుంచి 25 లక్షల వరకు ఏదైతే చికిత్సకు ఖర్చు అయ్యేటువంటి డబ్బు ఉంటుందో ఇదంతా కూడా గవర్నమెంట్ తరపున అంటే ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా చెల్లింపబడుతుంది. సో ఇక మీదట ఎవరు కూడా అనారోగ్యంతో మా దగ్గర డబ్బులు లేవని చనిపోయేటువంటి వాళ్ళు ఎవరు కూడా ఉండరు అని చెప్పేసి మనకు సిబిఎన్ గారు చెప్పారనమాట. ఖచ్చితంగా ఒక ఫ్రీ వైద్యం ఫ్రీ విద్య అనేది రేపటి తరానికి ఒక గొప్ప వరం లాంటిది. అండ్ ఈ 5 సంవత్సరాలే ఉంటుందా లేకపోతే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ పథకం అదే విధంగా ఉంటుందో అనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే చాలామంది కూడా వాళ్ళ ప్రభుత్వం ఉన్నంత వరకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు పథకాలు అమల్లో ఉంటాయి. ఇంకా వేరే ప్రభుత్వం మారిందనుకో ఇంకా అది అక్కడికి కట్ అయిపోతుంది. మనం చాలా చూసాం తెలంగాణలో, ఏపీలో. సో ఇప్పుడు మాత్రం సిబిఎన్ గారు ఒక మంచి శుభవార్త అయితే చెప్పారు. అండ్ అంటే ఈ పాలసీ ద్వారా అందరికి కూడా గొప్పగా ఇప్పుడు మనము చాలామంది కూడా చూస్తూ ఉన్నాం, రోడ్డు వెంట బతికే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకి ఎవరు తోడు కానీ చుట్టాలు కానీ ఎవరు కూడా ఉండరు. కనీసం హాస్పిటల్లో వెళ్తే వాళ్ళు కూడా సరిగా చూడరు మీరు ఎవరు ఈ విధంగా ఉన్నారని చెప్పేసి. సో అలాంటి వాళ్ళే కాకుండా అందరికి కూడా ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిబిఎన్ గారు గొప్ప శుభవార్త చెప్పారు. అందరూ కూడా దీనికి సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు.